ఆప్కి అదాలత్లో డాక్టర్ ఫరూక్ గారి ఆరోపణ ఏంటంటే ఆయన కుటుంబ రాజకీయమే చేస్తున్నారు. డాక్టర్ గారు, ఇప్పుడు 2 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర అందరికన్నా ఎక్కువగా పవర్ ఉంది. ఒకటి డాక్టర్ ఎం కరుణానిధి, ఆయన కుటుంబం, ఆయన చీఫ్ మినిస్టర్, ఆయన కొడుకు క్యాబినెట్ మినిస్టర్, ఇక ఆయన మనవడు అంటే గ్రాండ్ మనవడు, ఆయన కూడా క్యాబినెట్ మినిస్టర్. ఇక రెండవది ఫరూక్ అబ్దుల్లా గారి కుటుంబం. ఒకవైపు మీ కొడుకు చీఫ్ మినిస్టర్, మీరొక క్యాబినెట్ మినిస్టర్, అలాగే మీ అల్లుడు కూడా మీ క్యాబినెట్లో ఒక మినిస్టర్. ఇప్పుడు విషయం ఏమిటంటే ప్రజలు ఎన్నుకుని తీసుకొస్తారు. మీరెవర్నీ అక్కడ దిగబెట్టలేరు. ఒక ఫిల్మ్ యాక్టర్ కొడుకు ఫిల్మ్ యాక్టర్ అవ్వచ్చు. అలా అయితే మీరేమీ మాట్లాడరు. ఒక ఇండస్ట్రియలిస్ట్ ఇండస్ట్రీని రన్ చేస్తారు. ఆయన కొడుకుకో కూతురుకో దాని గురించి నాలెడ్జ్ బానే ఉంటుంది. కానీ ఎలక్షన్స్లో మాత్రం గెలిస్తేనే ఎన్నుకుంటారు. ఎవరిని మనం బలవంతంగా కూర్చోబెట్టలేం. మీరు ప్రజల దగ్గర ఓట్లు సంపాదించాలి. ప్రజలు ఎంపిక చేసుకుంటేనే మీరు ఆ పోస్టులోకి రాగలరు. అంతకు మించి మరో మార్గమే లేదు. లేదు డాక్టర్ గారు, ఎలాగైతే షేక్ అబ్దుల్లా గారు మిమ్మల్ని తీసుకొచ్చారో, ఆయన మిమ్మల్ని ఎలక్ట్ చేయడం వల్ల మీరు పార్లమెంట్లోకి వచ్చేశారు. అలాగే మీరు ఉబర్ని ఎలక్ట్ చేశారు, అలాగే ఆయన కూడా పార్లమెంట్లోకి వచ్చేశారు. అలాంటప్పుడు ఎవరికైతే బ్యాక్గ్రౌండ్ లేరో వాళ్ళెలా వస్తారు చెప్పండి? మీకు నేను ఓ విషయం చెప్పనా? నేను పార్లమెంట్కి 80స్లోనే వచ్చాను. నేను పాలిటిక్స్లోకి వెళ్తుంటే మా నాన్నగారు చెప్పారు, అందులోకి నువ్వు వెళ్ళకు అని వివరంగా చెప్పారు. అదో భయంకరమైన నది, అందులోకి నువ్వు దిగావంటే ఇక బయటికి రావడం కుదరదు అని. ఒకటి ఆ నదిలో కలిసిపోవాలి, లేదా ఆ నదికి ఎదురీదాలి అని. నేను నా కొడుకు కూడా అదే చెప్పాను. నేను వాడితో ఇందులోకి దిగిన తర్వాత కుటుంబం అనేది ఉండదు, పిల్లల్ని చూసుకోవడం కుదరదు, పెళ్ళాన్ని పట్టించుకోవడం కుదరదు, ఇంటిని పట్టించుకోవడం కుదరదు, 24 గంటలు నువ్వు పనిచేస్తూనే ఉండాలి. వాడు నాకిష్టమే అని చెప్పాడు. నేనెన్నుకున్న లైన్ ఇదే అన్నాడు. ఇక నేనేం చెప్పగలను? నువ్వు రావద్దు, రావడానికి వీల్లేదని చెప్పగలనా? తర్వాత వాడి బాధ్యత నిర్వర్తించాడు, మినిస్టర్ అయ్యాడు. మీరే చూశారు. ఎన్డీఏ గవర్నమెంట్లో మినిస్టర్గా ఉండేవాడు. వాడి రికార్డ్ చూడండి. కామర్స్ మినిస్ట్రీలో చేశాడు, తర్వాత ఫారిన్ మినిస్ట్రీలో చేశాడు. ఒక మనిషిని ఒక స్థానంలోకి తీసుకురాగలిగాము అంటే ఆ తర్వాత వాడు అందులో ఎంత పైకొస్తాడు అనేది వాడి చేతిలో. కానీ ఈసారి కొంచెం ఎక్కువైంది. నా దగ్గర 17 మంది లిస్ట్ ఉంది. మీరా కుమార్ జగజిల్ రామ్ కుమార్ గారి కూతురు, సల్మాన్ ఖుర్షీద్ ఫార్మర్, రాజపాల్ ఖుర్షీద్ అమాల్ సన్ ఆయన, దయానిధి మారన్ సీఎం కరుణానిధి గారి అల్లుడు, కుమారి శైలజ, చౌదరి దల్బీర్ సింగ్ కూతురు, జీకే వాసన్ జీకే మూపనార్ కొడుకు, అழగిరి కరుణానిధి గారి కొడుకు, అజయ్ మాకన్ లలిత్ మాకన్ కొడుకు, జ్యోతిరాజ్ సింధియా మాధవరావు గారి కొడుకు, జితేన్ ప్రసాద్ కొడుకు, పర్నీత్ కౌర్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అమృత్ సింగ్ గారి వైఫ్, తుషార్బాయ్ చౌదరి, అమర్ సింగ్ చౌదరి వాళ్ళ. చూడండి, ఈ లిస్ట్ చాలా పెద్దదిగా ఉంది. అసలు మీరు 17 అని చెప్పారు కదా, నాకు మీరు ఒక విషయం చెప్పండి. 573 మంది వాళ్లకు చెందిన ఈ లోక్సభలో ఉన్నారు. 200 మందికి పైగా రాజ్యసభలో. ఒకవేళ అందులోంచి 17 మంది వస్తే దాన్నెందుకు మీరు అంత పెద్ద చేసి దానికి అంత ప్రాపగండా చేస్తున్నారు? అందులో మామూలు మనుషులు కూడా ఉన్నారు కదా. నేను ఏమంటున్నానంటే 543 మంది ఎంపీలు ఉన్నారు. అందులో 206 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు. వాళ్లలో కూడా చూసారంటే దాదాపు 17 మంది ఈ దారిలోనే వచ్చారని తెలిసింది. వాళ్ళ అమ్మో, నాన్నో లేదా తాతగారో రాజకీయాల్లో ఉన్నట్టు తెలిసింది. నా దృష్టిలో వాళ్ళందరికీ దేవుడు అనుగ్రహం ఉంది. దేవుడు అనుగ్రహం లేకపోతే లేదా తల్లిదండ్రుల అనుగ్రహం కాదు. దేవుడి అనుగ్రహం, తల్లిదండ్రుల అనుగ్రహం తర్వాత ముందు ఆ దేవుడి యొక్క అనుగ్రహం. దేవుడు ఎవరిని అనుగ్రహించాలనుకుంటారో మాలో ఒక విషయం చెప్తారు. ఆయన ఇచ్చేవారు, నేను తీసుకునేవాణ్ణి. ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని వాళ్ళు తప్ప ఎవరూ తీసుకోలేరు. ఎవరి కోసం దాన్ని తీసుకుంటున్నారో దాన్ని వారికే ఇవ్వగలరు. ఫస్ట్ టైం మనం ఇలాంటి ఒక గవర్నమెంట్ని చూస్తున్నాం. తండ్రి, కొడుకు, మావగారు, అల్లుడు అందరూ ఒకే క్యాబినెట్లో ఉన్నారు. ఇంతకుముందు ఎప్పుడు ఇలా చూడలేదే. అలా చెప్పలేం. వారు ఆ క్యాబినెట్లోనే ఉన్నారు, నేను పక్క క్యాబినెట్లో ఉన్నాను. వారి పని వేరు, నా పని వేరు. అంటే ప్రజలు దీని గురించి ఏం అడగాలనుకుంటున్నారో చూద్దాం. ఇప్పుడు ఎవరు అడుగుతారో చెప్పండి. డాక్టర్ గారు, మీ కొడుకు అమర్ అబ్దుల్లా సీఎం అయినప్పుడు మీరొక అద్భుతమైన పాటను పాడారు. నేనేం కోరుకుంటున్నానంటే అలాంటి పాటనే ఇప్పుడు ఒకసారి పాడమని. యాక్చువల్గా నేను ఆ సమయంలో ఎంతో సంతోషంగా ఉన్నాను, అందువల్ల పాట పాడాను. నా బిడ్డ నాకంటే గొప్పగా జీవిస్తాడని. ఇన్షాల్లా వీరి ప్రోగ్రాంకి నేను ఇంకోసారి వస్తాను, అప్పుడు ఫుల్ పాట పాడతాను. ఇందులో ఎంత దూరం నిజం ఉంది సార్? అప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మీరు చీఫ్ మినిస్టర్ అవ్వాలని కోరుకున్నారు, కానీ రాహుల్ గాంధీ గారు నిరాకరించారు. ఇది అబద్ధం, ముమ్మాటికి అబద్ధం. నేను ఖచ్చితంగా
ముఖ్యమంత్రిని కావాలని కోరుకున్నానో ఆ రోజు రాత్రి నేను నిద్రపోయినప్పుడు నాకేమనిపించిందంటే అది నా పని కాదు అని. కొండపైకి ఎక్కలేను, నాలో అంత బలం లేదు. ఒక 40 ఏళ్ల క్రితం అయితే ఉండేది. ఇప్పుడా అధికారాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి, నడిపించడానికి ఒక యువకుడి అవసరం ఎంతో ఉంది. తర్వాత తెల్లారేక నేను నా భార్యతో చెప్పాను నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు అని. నా భార్య నా పక్కనే ఉంది. తను అడిగింది ఎందుకు రాత్రి నిద్రపోలేదు అని. నాకు నిద్ర పట్టలేదు అన్నాను తప్ప నేను ఆమెకు కారణం చెప్పలేదు. నా మనసులో అయోమయం కొనసాగుతూనే ఉంది. దానికి కారణమేంటి? ప్రజలు కోరుకునే దాన్ని నేను నెరవేర్చలేనా అన్నది. తర్వాత ఉదయం 8 గంటలకి నేను నా భార్యతో చెప్పాను నేను సీఎంని కాను అని. తర్వాత 8:30కి నా కొడుకొచ్చాడు. నేను వాడితో చెప్పాను, ఉమర్ ఇక నువ్వే సీఎంవి అని. నువ్వు ఈ భారాన్ని ప్రజలందరూ ఏమనుకున్నారంటే రాత్రి మీకెవరో ఫోన్ చేసి ప్రెషర్ పెట్టారు అని అనుకున్నారు. చూడండి, కథలు ఎలా సృష్టిస్తారో మీకు బాగా తెలుసు. ఎవరికి వారు తోచినట్టుగా ఉప్పు వేస్తారు, కొంతమంది కారం వేస్తారు, కొంతమంది మిరియాలు వేస్తారు, కొందరు పసుపు వేస్తారు. అది కొనసాగుతూనే ఉంటుంది. పాత్రలో ఏమీ ఉండదు, కానీ అది పెరిగిపోతూ ఉంటుంది. ఇది మన వాళ్లకున్న అలవాటు. అందులోనూ నేనొక పదవిలో ఉన్నప్పుడు ఇలాంటివి ఇంకా ఎక్కువగానే ఉంటాయి. నేను మీ దగ్గర ఒకటి అడగాలనుకుంటున్నాను. మీకు అమర్ అబ్దుల్లాకి ఏమిటి డిఫరెంట్? నాకు వాడిగా అవును సార్. తేడా ఒక్కటే. నేను 73, ఆయన 38. అదే పెద్ద తేడా. రెండవ తేడా ఇదే. నేను గల్ఫ్ ఆడతాను, వాడు గల్ఫ్ ఆడడు. వాడు మ్యాక్సిమం డెస్క్ పనే చేస్తూ ఉంటాడు. తర్వాత మూడవ తేడా ఇది. వాడు యంగ్ జనరేషన్ ఆయుపట్టుని బాగా గ్రహించగలడు. నేను వయసైన వాళ్ల ఆయుపట్టునే గ్రహించగలుగుతాను.